వ్యాప్తంగా పొగాకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 5వ తారీఖున దేవరపల్లిలో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గరికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం అలాగే పోలవరంకి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పొగాకు రైతులు వారు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని, వారికి సంఘీభావంగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి కోరుతూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 456 రూపాయలు అత్యధికంగా వెళ్ళినటువంటి కేజీ పొగాకు ఈరోజు ఆన్ అండ్ యావరేజ్ కనీసం 170-190 రూపాయలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పొగాకు రైతులు ఉన్నారు. వారికి పెట్టుబడికి అయ్యేటువంటి ఖర్చు దాదాపు 300 రూపాయలు అవుతూ ఉంటే ప్రతి పెట్టుబడి మీద కేజీకి దాదాపు 100 నుంచి 120 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక కనీసం మాట్లాడినటువంటి వారు కూడా లేరు అనేటువంటి అభిప్రాయాన్ని రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్నారు. మొన్న 7వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి రైతు గర్జన పొగాకు రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి కష్టాలను చెప్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వారిని పిలిపించుకొని మాట్లాడి నేను కూడా ప్రత్యక్షంగా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని చెప్పి రేపు 5వ తారీఖున దేవరపల్లి వస్తూ ఉన్నారు. దాదాపు 120 రోజులు ఉండేటువంటి సీజన్ నేటికి దాదాపు 100-105 రోజులు పూర్తవుతా ఉన్నా ఇంకా మిగిలిన 10-15 రోజులు ఉన్నా సరే ప్రభుత్వం స్పందించకపోతే మరో 10 రోజుల్లో కర్ణాటకలో సీజన్ మొదలవుతూ ఉంటే రేపు కొనుగోలుదారులు కానీ లేకపోతే బిజినెస్ అంతా కూడా అటువైపు మళ్ళితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటి అనేటువంటి బాధల్లో కష్టాల్లో రైతులు ఉంటే ప్రభుత్వం స్పందించకపోతే, ముఖ్యమంత్రి మాట్లాడకపోతే, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగకపోతే, మార్కెట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు ఈ 1,00,000 మంది రైతుల్ని కాపాడుతారు? ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి ఉన్నటువంటి ఈ రంగం ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్కి కూడా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ప్రభుత్వం నుంచి సహకారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు, ఏది లేకపోతే అసలు ప్రభుత్వం దేనికి అనేటువంటిది రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖు వస్తూ ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఆగస్టు 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి దేవరపల్లిలో పర్యటించబోతున్నారు. పొగాకు రైతులకు సంబంధించి కూడా కష్టాలు కూడా తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా జంగారెడ్డిగూడెంలో చూస్తే కనుక పోలవరం మరియు చింతలపూడి నియోజకవర్గాలకు సంబంధించి నాయకులతో కూడా సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఏలూరు మరియు తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు రైతులు, వైపు కుటుంబ ప్రభుత్వానికి ఏ విధంగా మెడలు ఉంచిపోతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా మొదటి తలుచుకునే పేరు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ కష్టాన్ని నుంచి వాడు బయటపడాలంటే నన్ను వచ్చి ఆదుకునేవాడు జగన్ అనేటువంటి నమ్మకానికి ప్రజలు వచ్చేసారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలకుడు కళ్ళు తెరిచి నిద్ర నటిస్తున్నాడు. పొగాకు రైతులకు కష్టాలు వచ్చినాయని సుమారుగా 120 రోజులు సీజన్ ఉంటే పర్చేజ్ సీజను. కారణం మొన్న జరిగినటువంటి సమావేశంలో తాడేపల్లిలో రైతులకు ఆయన హామీ ఇచ్చాడు. ఈలోపు కనుక ప్రభుత్వం ధర పెంచనట్లయితే ఖచ్చితంగా మీ పక్షాన వచ్చి నేను పోరాటం చేస్తానన్నాడు. అంటే రైతుకి కష్టం వస్తే జగన్ మాత్రమే రక్షించగలడనేటువంటి రైతు నమ్మకానికి రేపు జరిగేటువంటి కార్యక్రమం. దానికోసం ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఇప్పుడే మా నాయకులందరూ చెప్పారు, అమర్ గారు అందరూ కూడా. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మొన్ననే 7వ తారీఖున జరిగినటువంటి సమావేశం విశేషంగా వచ్చారు. వారందరినీ కూడా ఆ ప్రోగ్రామ్కి కూడా అటెండ్ కామని వారందరూ వచ్చి జగన్ గారి పక్షాన జగన్ గారితో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశం, దానికోసమే ఈరోజు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా మీ జిల్లాలో ఏకంగా పండించినట్టు పంట ఇంటికాడ పెట్టుకుని కొండపోతే ఏకంగా చనిపోయినటువంటి సంఘటన రైతులు కూడా ఉన్నాయి. ఏం చూస్తారు ప్రత్యేక? ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. రైతు ఎలా పోతే మాకేంటి, ఎవరు చనిపోతే మాకేంటి, ఇవాళ ఎవరిని కూడా ఆదుకునే పరిస్థితిలో సమాధానం చెప్పే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు అయితే అబ్బా ఏమి ఇచ్చారంటే వేలాది హామీలు ఇచ్చారు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలు
ఆ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు మోసపోవటం తప్ప ఏమీ లేదు. ఈరోజు రైతన్న బాధలతో కుమిలి ఏడ్చి గుండె ఆగిపోయి చనిపోతున్నా ఆ రైతును పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇవాళ ఏ ప్రభుత్వం ఇది, ఏమి ప్రభుత్వం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతన్నలందరూ కూడా మాకు కనీస గిట్టుబడి ధర లేదు, ఆ గిట్టుబడి ధర రేటు ఇవ్వట్లేదు. పొగాకు రైతులందరూ కూడా ఎవరికి వారి స్వచ్ఛందంగా మరి పోయిన 7వ తేదీన రైతన్నలందరూ కూడా ట్రాక్టర్లు కట్టుకుని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మరి 5-6 వేల మంది వచ్చి పొగాకు బోర్డు దగ్గరికి వస్తే ఆ రోజున మేము కూడా వచ్చాం. మండు టెండలో కూడా అలాగే రైతు నాయకులు చెప్పేటువంటి మాటలు విని వాళ్ళు, ఎందుకంటే ఏదైనా ఓదార్పు వస్తుంది, రైతు నాయకులు పెద్దలందరూ కూడా చెబితే ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు పోరాటం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ ఆశ అన్నమాట. ఆ చిరు ఆశ సందర్భంగా ఆ రోజున మరి పోయిన 7వ తేదీన కథం తొక్కారు. దాదాపు వేలాది మంది వచ్చారు. అదేవిధంగా అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా బాధలు ఇవి, మా సమస్యలు ఇవి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేమందరం కూడా నష్టపోయి ఉన్నాము, పడిపోయి ఉన్నాము, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పిన ప్రతి మాట కూడా ఆయన విని తప్పకుండా నేను మీకోసం వస్తాను, ప్రభుత్వం మెడలు ఉంచుదాం, ప్రభుత్వం మీకు న్యాయం చేసేదాకా మీకు వెంట ఉండి మీకు అండగా ఉంటాను, నేను పోరాటం చేస్తానని మాట ఇచ్చి రేపు ఆగస్టు 5వ తేదీన దేవరపల్లి, ఎందుకంటే జంగారెడ్డిగూడెం మొన్ననే చేశాం కనుక మీరందరూ కష్టపడి మరి పనిచేశారు, మీరందరూ కూడా చక్కగా ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేశారు. పక్కనే ఉన్నటువంటి దేవరపల్లిలో పెడదాము, మొత్తం వేలాదిగా తరలిరండి, మీకు అండగా నేను ఉంటాను, మీతో కలిసి నడుస్తాను, అడుగులో అడుగు వేస్తాను, ప్రభుత్వం ఎందుకు మెడలు వంచదో, మీకు న్యాయం చేయదో, మనం గట్టిగా పోరాటం చేద్దాం, మీకు అండగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు రేపు 5వ తేదీన ఆయన వస్తున్నారు. కాబట్టి వేలాది మందిగా రైతు సోదరులందరూ కూడా, రైతు నాయకులు అందరూ కూడా మరి ఆయనకు స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో కూడా చూస్తే కనుక రైతులకు సంబంధించి కూడా పండించినటువంటి పొగాకు పంట కూడా గిట్టుబాటు ధర లేకపోవడం కూడా రైతుల పక్షాన పోరాటం కూడా ఏదైతే 5వ తారీఖున దేవరపల్లికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుకు మద్దతు ఇచ్చే వరకు కూడా పోరాడతారని చెప్పి ఆయన కూడా స్పష్టం కూడా కనపడుతుంది. విజయ సంతోష్, రాజు, సాక్షి.